హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను కూడా మినీ వ్లాగ్స్ చేద్దాం, అలాగే వ్లాగ్స్ కూడా చేద్దామని చెప్పేసాను. అయితే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వ్లాగ్. ఇక ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎందుకు అంటే తమ్ముళ్ళు చూసారు కదా. ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హెయిర్కి నేను ఏం అప్లై చేస్తున్నాను ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. అసలు ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా మీకు? నేను ఏ టైంలో వీడియో చేస్తున్నానంటే రండి మీకు కూడా టైం చూపిస్తాను. చూస్తున్నారా? టైం అయితే సారీ 10:23 అయ్యింది. ఇప్పటికైతే నాకు కంప్లీట్ అయిందనమాట వర్క్ మొత్తం. పిల్లల స్నానాలు చేయించి, భోజనం పెట్టి, వాళ్ళు తిన్న గిన్నెలు తోమి, మొత్తం అన్ని క్లీనింగ్ అన్నీ అయ్యేసరికి 10:30 అయ్యింది. ఇక ఇప్పుడు నేనైతే హెయిర్కి ఇక అప్లై అయితే చేసేసి అప్పుడు పడుకుంటాను అనమాట. ఓవర్ నైట్ అయితే వదిలేస్తాను. ఓవర్ నైట్ వదిలేసి ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తే గనక షాంపూ పెట్టి వాష్ చేసుకుంటాను. లేదు నార్మల్ ఇలా డ్రై హెయిర్ మీద కానీ అప్లై చేస్తే కనుక నార్మల్ వాటర్తో కానీ, లేదు బాగా జిడ్డుగా ఉందంటే అప్పుడు నార్మల్ షాంపూ పెట్టి అయితే వాష్ చేస్తూ ఉంటాను. అసలు ఏం అప్లై చేస్తున్నానంటే ఇప్పుడు నేను చూపించేస్తాను. ఇదే ఫ్రెండ్స్ నేను అప్లై చేసేది. ఈ వాటర్ ఏంటి అంటే ఓవర్ నైట్ కరివేపాకు, మందారాకు, మందార పువ్వులు, మెంతులు, అలాగే అరిసి గింజలు, ఇంకా ఉల్లిపాయ, రోజ్మెరీ ఇవన్నీ కూడా ఓవర్ నైట్ నానబెట్టేస్తే వాటర్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఈ వాటర్ని అయితే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వరకు ఉంచుకుంటే హెయిర్ అనేది మనకి చాలా స్మూత్గా అండ్ షైనీగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే హెయిర్కి అయితే అదే అప్లై చేస్తున్నాను. మనకి హెయిర్ కూడా చాలా ఫ్రీగా కూడా ఉంటుందన్నమాట. అందుకే ఇదైతే వాడుతున్నాను. అసలు మీకు ప్రిపరేషన్ వీడియో కావాలి అంటే కనుక నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఇలా మొత్తం అంతా తీసుకొని మనం ఇలా మసాజ్ చేసుకోవాలి. ఎంత బాగా మసాజ్ చేసుకుంటే అంత బాగా పడుతుంది అనమాట హెయిర్కి. ఇలా మొత్తం అంతా హెయిర్కి అప్లై చేసుకోవాలి. చిగుర్ల నుంచి అంటే హెడ్ నుంచి చివర్ల వరకు కూడా మొత్తం అంతా అప్లై చేయాలి. వేరే వాళ్ళు అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నాకు అప్లై చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే అప్లై చేసేసుకుంటాను. హెయిర్ని బట్టి మనం వాటర్ క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు. ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే వారానికి 2 సార్లు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. మనం 2 చేతులతో అప్లై చేసుకుంటే ఇంకా బాగా పడుతుంది అనమాట. ఒక్క నిమిషం. ఇలా హెయిర్కి మొత్తం వీడియో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా అప్లై చేసుకోవాలన్నమాట. నాకైతే చాలా బాగా హెయిర్ అయితే ఊడిపోయేది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చాలా తక్కువగానే ఊడుతుంది. ఇలా మొత్తం హెయిర్కి పట్టేలా అప్లై అయితే చేసుకోవాలన్నమాట. చిగురు కూడా చూస్తున్నారు కదా. ఇది మనం 1 డే 2 డేస్ రాసి హెయిర్ తగ్గలేదు అని చెప్పేసి అయితే మాత్రం మానకూడదు. కంపల్సరీ 1 మంత్ అయితే కంటిన్యూగా మనం అప్లై చేస్తే కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను మధ్యలో 1 మంత్ గ్యాప్ ఇచ్చాను అనమాట. అందుకే మళ్ళీ హెయిర్ అయితే ఊడడం స్టార్ట్ అయింది అనిపించింది. సర్లే ఇంకా ఖాళీయే కదా, ఎలాగో మనం ఎవరికి ఉండట్లేదు కదా అని చెప్పేసి దీన్నైనా పట్టించుకుందాం కదా అని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను అనమాట. ఇంకా ఎంత బాగా మసాజ్ చేసుకుంటే హెయిర్కి అంత బాగా పడుతుంది అనమాట. అందుకని 1కి 10 సార్లు చెప్పడం
అలాగే చేయడం కూడా చేస్తున్నాను. నా దగ్గర ప్రెస్ చేసుకునేది లేదనమాట. అందుకే నేను ఇలా వాటర్ గిన్నెలో పోసుకొని ఇలా తలకైతే అప్లై చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్నాక మీరు హెయిర్కి ఏదైనా బ్యాండ్ పెట్టేసుకున్నా ఓకే, లేదు చిరాగ్గా ఉంది అనుకునేలా ఉంటే హెయిర్ ఇలా వదిలేసుకొని పడుకుంటే మార్నింగ్కి అయితే మొత్తం డ్రై అయిపోతుంది, మొత్తం అంతా ఆరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు హెడ్ బాత్ చేయకపోయినా సరే పర్వాలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ మన హెయిర్కి ఆయిల్ అయితే పెట్టేసుకోవచ్చు, ఏం అవ్వదు. ఏం జుట్టు ఊడడం కూడా అటువంటిది ప్రాబ్లం అయితే ఏం ఉండదు, బాగుంటుంది. స్మెల్ కూడా ఏం రాదనమాట. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కనుక మీకు తెలియాలి అంటే కంపల్సరీ కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. లేదు రెస్పాన్స్ లేదు అంటే నేను అప్లోడ్ చేయలేను కదా, ఎందుకు అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు చేయలేనప్పుడు మనం చేసిన యూజ్ ఉండదు. కాబట్టి ఎవరికైనా సరే దీని ప్రాసెస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను వీడియో అయితే నేను మీకు ఎలా చేయాలి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ అయితే కంపల్సరీ చూపిస్తాను. నేను హెయిర్ అయితే ఇలాగే వదిలేస్తాను అనమాట. ఎందుకు అంటే నేను పడుకున్నప్పుడు ఇలా హెయిర్ అనేది వదిలేస్తే శుభ్రం మార్నింగ్ అయితే డ్రై అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఏం పెట్టదలుచుకోవట్లేదు, బట్ మీరు పెట్టాలనుకుంటే తీసుకొని హెయిర్ లూజ్గా ఇలా లూజ్గా తీసుకొని ఇలా పెట్టేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఎటువంటి చిరాకు కానీ అలాగే పడుకున్నప్పుడు ఇబ్బంది కానీ ఉండదనమాట. ఇలా మార్నింగ్ వదిలేస్తే కంపల్సరీ అయితే డ్రై అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక షేర్ అయితే చేయండి. తప్పకుండా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, మన వీడియోస్ని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అంటే నేను పెట్టే వీడియోస్ అన్ని ఫస్ట్గా మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు ఫస్ట్గా వస్తాయి, మీరే ఫస్ట్ చూడొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ and like and share. Thank you for watching my video, friends.